డియర్ డాక్టర్ టీవీ, నాకు 8వ నెల పరీక్షల్లో ఉమ్ము నీరు 10 ఉంది అని డాక్టర్ గారు చెప్పారు. డెలివరీ సమయంలో ఏమైనా సమస్య అవుతుందా? నార్మల్ డెలివరీ అవుతుందా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ శారద గారు సమాధానం అందిస్తారు. ఉమ్ము నీరు 10 అనేది నార్మల్ అండి. సో 8th మంత్ ప్రెగ్నెన్సీలో మామూలుగా ఉమ్ము నీరు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. వస్తూ వస్తూ 7th ఎండింగ్ కానీ 8th స్టార్టింగ్ మంత్లో మ్యాక్సిమం ఉంటుంది. తర్వాత మళ్ళీ తగ్గుతుంది. సో డెలివరీ అప్పటికి వెన్ యూఆర్ అబౌట్ టు డెలివర్ 9th మంత్లో 10 ఇంతకన్నా ఎక్కువ ఉండదు ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ 10 ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి దానికి ఏం సంబంధం లేదు. డెఫినెట్గా నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయొచ్చు. ఫ్లూయిడ్ ఏం తక్కువ అని చెప్పడానికి లేదు. సో కొంతమందికి ఫ్లూయిడ్ తక్కువగా ఉంటుంది, అంటే AFI 6, AFI 5 కన్నా తక్కువ ఉంటే దాన్ని మేము ఆలిగో యామ్నియోస్ అంటాం. సో 5 కన్నా తక్కువగా ఉందంటే ఫ్లూయిడ్ కంటెంట్, అప్పుడు మీకు యూట్రైన్ కాంట్రాక్షన్స్, డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు కార్డ్, అంబిలికల్ కార్డ్ ఏదైతే ఉందో అదే అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట. సో బ్లడ్ దాని నుంచి ఆ కార్డ్లోంచి వెళ్ళేది అబ్స్ట్రక్ట్ అవుతుంది. అప్పుడు బేబీకి బ్లడ్ సప్లై అందక బేబీ హార్ట్ బీట్స్ తగ్గడం ఇలా ప్రాబ్లం అవుతుంది ఫ్లూయిడ్ తక్కువగా ఉంటే. అదే ఫ్లూయిడ్ ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువగా ఎప్పుడు అంటాం 15, 18 కన్నా ఎక్కువగా ఉంటే పాలీహైడ్రామియాస్ అంటాం. సో పాలీహైడ్రామియాస్ ఉన్నప్పుడు బేబీ హెడ్ పైనే ఉంటుంది, కిందికి సెటిల్ కాదు. అండ్ ఫ్లూయిడ్ వెళ్తూనే ఒక్కసారికి చాలా ఫ్లూయిడ్ సడన్గా లూజ్ అయినందుకు చిన్న ప్రాబ్లం, డెలివరీ అప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అంటే యూట్రస్ తొందరగా కాంట్రాక్ట్ కాదు, అంటే డెలివరీ అయిన తర్వాత యూట్రస్ గట్టిగా అవుతేనే మనకి బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది, లేకపోతే కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది. సో ఇది ఒకటి, ఫ్లూయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్లూయిడ్ యూట్రస్ కాంట్రాక్ట్ కాకపోతే ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, బ్లీడింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు AFI 10 అనేది నార్మల్ వాల్యూ కాబట్టి 5 నుంచి 15 మధ్యలో ఏ వాల్యూ ఉన్నా కూడా నార్మల్ డెలివరీకి ఏం ప్రాబ్లం ఉండదు.